హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్ ది రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ప్రతి ఒక్కరికి ఇలా గడపని అందంగా కలర్ఫుల్గా డిజైన్ వేసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. బట్ మన చేతులతో మనం చేస్తే ఎలా వస్తుందో పాడైపోతుందేమో అని భయపడుతుంటాం. అలా భయపడే వాళ్ళ కోసం ఈ మంచి వీడియో అనమాట. సో ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూసేసేయండి. ఫస్ట్ అయితే గడపకి నేను ఎల్లో పెయింట్ వేస్తున్నాను కదా, ఈ ఫస్ట్ కోటింగ్ తోటే మనకు ఫినిషింగ్ అయితే పూర్తిగా రాదనమాట. సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఇది డ్రై అయ్యే లోపల నేను ట్రేస్ పేపర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మన గడప లెంత్ అంటే పొడవుని బట్టి మళ్ళీ దాని విడ్త్ వెడల్పుని బట్టేసి మనము పేపర్ పీసెస్ అనేది కట్ చేసుకొని ఒకటికొకటి జాయిన్ చేసుకొని గడప ఉన్న లెంత్ని బట్టేసి పేపర్ రెడీ చేసుకుంటున్నాం. దానికి నేను ఆయిల్ అప్లై చేసేసి ఇలా ట్రాన్స్పరెంట్ పేపర్ లాగా రెడీ చేసుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ అంటే షార్ట్స్లో నేను ట్రేస్ పేపర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. లింక్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడైతే గడపకి సెకండ్ కోటింగ్ ఇచ్చేసాము. డ్రై అయిన తర్వాత నేను ట్రేస్ పేపర్ యూజ్ చేసి ప్రింట్ అనేది నేను అక్కడ డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇది ఎలా చేశానా అనేది పైన మీకు లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియోలో చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి సైడ్ వాల్స్ ఎంటీ ఉన్నాయి కదా, ఇది చూసారా ట్రేస్ పేపర్ మీద డిజైన్ వేసిన పేపరు. ఈ పేపర్ని మనము అక్కడ పెట్టేసుకొని సేమ్ అదే డిజైన్ని పెన్సిల్తో డ్రా చేసామంటే ఆ ప్రింట్ పడిపోద్ది అనమాట. సో తెలియని వాళ్ళు ఉంటే నేను వీడియో పైన అప్లోడ్ చేస్తాను కదా, లింక్ ఇస్తాను కదా, దాంట్లో చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ని మనం అలా డ్రా చేసేసుకున్న తర్వాత అంతే మన గడప డిజైన్ అయితే రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం కలర్స్ ఇవ్వటమే అనమాట. కలర్స్ కూడా ఏమంతా తొందరపడక్కర్లేదు, నిదానంగా ఒక్కొక్క కలరు ఒక్కొక్క పార్ట్ వరకు ఇచ్చుకుంటా పోయామంటే మంచి డిజైన్ అయితే మనకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడ్ కలర్కి కొంచెం వైట్ కలర్ మిక్స్ చేశారంటే మీకు లైట్ పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అలా మీకు కావాల్సిన కలర్స్ మీరు ఇలా డ్రా చేసేసుకోవటమే. ఇక్కడ మీరు ఎక్రిలిక్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అవి కూడా మనకు పోవు, లైఫ్ వస్తాయి అన్నమాట. సో పోయేటప్పుడు మీరు ఇంకొక కోటింగ్ ఇచ్చేసుకుంటూ ఉంటే మనకు లైఫ్ లాంగ్ ఈ కలర్ఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఉండిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా సింపుల్గా ఎలాంటి వాళ్ళు అయినా సరే, డ్రాయింగ్ రాని వాళ్ళైనా సరే, డిజైన్ రాని వాళ్ళైనా కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఒక యాప్ ఉంది ట్రేస్ యాప్ అని చెప్పేసి, దాంట్లో మీకు కావాల్సిన ఇమేజ్ని అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఆ ట్రేస్ యాప్ నుంచి కూడా మీరు ట్రేస్ పేపర్ మీద ఇమేజ్ డ్రా చేసుకోవచ్చు. ఫైనల్గా మన గడప డిజైన్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా వాకిట్లో డిజైన్ వచ్చేసి నేను సింపుల్గా ఈ విధంగా డ్రా చేసేసాను అనమాట. ఓన్లీ వైట్ పెయింట్, కొన్ని చోట్ల కలర్స్ అప్లై చేసేసుకున్నాను. సింపుల్గా ఈ డిజైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రంగోలీ డిజైన్? మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.